హలో ఆల్, వెల్కమ్ టు సినిమా బండిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి లవ్ మీ ఇఫ్ యూ డేర్. లీడ్ యాక్టర్స్గా ఆశిష్ గారు అండ్ వైష్ణవి చైతన్య గారు యాక్ట్ చేశారు అండ్ డైరెక్టెడ్ బై అరుణ్ భీమవరపు. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు అని అనిపించింది. నాకెందుకు ఇలా అనిపించింది అని దాని గురించి మనం ఇండెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా మనం ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇక ప్లాట్ లైన్లోకి వెళ్ళిపోతే ఒక యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. దయ్యాన్ని చూస్తేనే అందరూ భయపడుతూ ఉంటారు. అలాంటిది దయ్యాన్ని ఒకళ్ళు లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ఈ మూవీ తీశారు. బేసిక్గా మన హీరో ఒక యూట్యూబర్. అతనికి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఒక పని చేయొద్దు అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. అలాంటి టైంలోనే ఒక దెయ్యం ఉన్న హాంటెడ్ ప్లేస్ గురించి తెలుసుకుంటాడు. ఆ దయ్యాన్ని మన హీరో కెమెరాలో క్యాప్చర్ చేద్దామని చెప్పి వెళ్తాడు. అలా వెళ్ళాక తనకు తెలియకుండానే ఆ దెయ్యంతో లవ్లో పడతాడు. అండ్ తిరిగి ఆ దెయ్యం మన హీరోని లవ్ చేసిందా లేదా అనే దాని గురించి స్టోరీ మొత్తం ఉంటుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆశిష్ గారి యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది. కొంచెం కన్విన్సింగ్గా కూడా అనిపించింది. అలాగే వైష్ణవి గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే బేబీ మూవీ రెఫరెన్సెస్ గుర్తొచ్చాయి. మూవీ చూశాక మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కాకుండా నాకు సిమ్రాన్ చౌదరి అండ్ రవి గారి పర్ఫార్మెన్సెస్ కూడా బాగా నచ్చింది. బట్ రవి గారి క్యారెక్టర్కి ప్రాపర్గా క్లోజర్ ఇవ్వలేదనిపించింది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా యాక్ట్ చేసింది ఎంఎం కీరవాణి గారు. బీజిఎం అండ్ సాంగ్స్ అయితే డీసెంట్గా ఉన్నాయి. అండ్ ఈ మూవీకి సినిమాటోగ్రఫర్గా చేసింది పిసి శ్రీరామ్ గారు. మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ ఈ మూవీ దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ అరుణ్ భీమవరపు. ఇది ఈయన డెబ్యూ మూవీనే. స్టోరీ అయితే కొంచెం యూనిక్గా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం అన్నెసరీ ఎలిమెంట్స్ అన్నీ తీసుకొచ్చారు అనిపించింది. అలాగే ఆ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రాపర్గా పెట్టుంటే ఇంకా మూవీ అవుట్పుట్ అనేది చాలా బాగుండేది. సో ఇదండి నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.